ఈ బ్యాంక్ అనేది పాత రోజుల్లో అంటే పాత రోజుల్లో ఎల్ఎం బ్యాంక్ అనే వాళ్ళము, సొసైటీ బ్యాంక్ అని ఎల్ఎం బ్యాంక్ అనేవాళ్ళు. అదే పేరుని మార్చి మళ్ళీ మనం ముందుకు వచ్చేసి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల మళ్ళీ మనం ముందుకు వచ్చేసింది. అన్ని బ్యాంకుల మాదిరి అన్ని సేవలు కూడా ఈ కడప జిల్లా సహకార బ్యాంక్ కల్పిస్తుంది. ప్రతి ముఖ్యంగా మనం జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి అకౌంట్ లేని వారికి మీ ఆధార్ కార్డు కానీ ఫోటో తీసుకొని వచ్చి మీరు బ్యాంక్ జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. మనం బీమా తెలుసుకొని మనం కట్టుకున్నట్టయితే రేపు తరానికి మన కుటుంబానికి అండగా ఆర్థికంగా మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమాలో మనకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు వ్యక్తులను మనం జీరో అకౌంట్ ఓపెన్ చేసి మనం పొదుపు చేసుకుంటూ ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా కూడా మనం 436 రూపాయలు కనుక సంవత్సరానికి 436 రూపాయలు కనుక సంవత్సరానికి నీటిలో బుడగలాంటి జీవితం మనం 2 లక్షల రూపాయలు అనేది మనకు అమ్మా అంగట్లో పట్టుకో చాలు మరి 2 పట్టుకొని ఫోటో ఎత్తుకోతాయి. అలా కొద్దిగా శ్రద్ధగా వినాలి. మీకోసమే మీరు బాబాయ్ కొద్దిగా డిస్టర్బ్ చేయకండి. ఇంకొకటి రెండవది ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా అంటే దీన్ని కూడా మనం ఈ రోజుల్లో మొంగి మరి చూసాం ఎత్తిపోతుంది బుక్కులో అది నువ్వు ఇట్లా సేవ్ పెట్టుకో అన్నమాది సేవ్ పెట్టుకోవాలి. అది నువ్వు పట్టుకున్నట్టు అది అంతేలే. 20 రూపాయలు మనం కట్టుకున్నట్టయితే ప్రమాదవశాతం ఈ రోజు మనల్ని తప్పుండకపోవచ్చు. ఆవల్లో పోయి ఒకసారి దాన్ని ఫోటోది తగిలిస్తాడు బైక్ ఉన్నట్టుండి మరణిస్తాం. తగిలిస్తారు దాని ద్వారా మరణిస్తాం. కాబట్టి ఏదైనా ప్రమాద శాతాన్ని కూడా మనం కట్టుకునే 20 రూపాయల్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని జీరో అకౌంట్ ద్వారా ఈ కట్టుకున్న 20 రూపాయల్లో కూడా మనకు ఈ బ్యాంక్ మనకు 2 లక్షల రూపాయలు అందజేస్తుంది. ఎందుకు మన కట్టుకున్న 20 రూపాయలు. కాబట్టి ఇటువంటి స్కీమ్ మీరు జీరో అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు, మీకు చెక్ బుక్ కావాలంటే చెక్ బుక్ అందజేస్తుంది. సేవింగ్ మన డెబిట్ కార్డు కావాలంటే డెబిట్ కార్డు అందజేస్తుంది. ప్రతి సర్వీస్ అనేది ఈ బ్యాంకులో అన్ని సేవలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఏటీఎం కార్డు కూడా భవిష్యత్తు కోసం ఈ బ్యాంకు చిన్నారుల పొదుపు ఖాతా అని 5వ తరగతి విద్యార్థి కాడ నుంచి అకౌంట్లు జీరో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారండి. మీరు కనుక మన పిల్లలకి వృధాగా ఖర్చుకు ఇస్తూ ఉంటాం. డాడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు డాడీ మమ్మీ 10 రూపాయలు 20 రూపీస్ 10 రూపీస్ 50 రూపీస్ అని మనము దానిని ఇవ్వడం వల్ల నాలాగా చెడు తిండ్లు తిని మన ఆరోగ్యాలు మన పిల్లల భవిష్యత్తు మనమే చెడగొడుతున్నాం. మనం కూడా ఈ 5వ తరగతి విద్యార్థుల నుంచే మనం కూడా జీరో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఇచ్చే డబ్బుల్ని మనకు ఇలా హుండీ ఇస్తారు. ఈ కిట్టు మనం కూడా దీంట్లో ₹5 పోగు చేస్తూ నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ 200 కానీ 300 కానీ ఉన్న డబ్బులు అంతా తీసుకెళ్లి బ్యాంకులో కట్టుకున్నట్టయితే ఏం నీకు లేదంటనా రేపు తరానికి. ఎందుకంటే తరాలకు మార్గదర్శక మార్చి నేలకేసి పెట్టి అలాంటి వారికి సహాయ బ్యాంక్ ద్వారా రైతుకు రుణం ఇస్తుంది. ట్యాక్టర్ పెట్టుకోవాలని ఇస్తుంది, చిరు వ్యాపారానికి ఇస్తుంది. ఆ తర్వాత రైతు పండించిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించలేదు భారతదేశంలో వారు కూడా రుణం ఇస్తుంది. ఎన్నో కాబట్టి మీరందరూ కూడా అకౌంట్ లేని వాళ్ళు మీరు కూడా సద్వినియోగం చేసుకుని జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారండి. మన రామేశ్వరం బ్రాంచ్ లో అతి త్వరలో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం అందరం తెలుసుకోవాలి. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ చేసుకోండి. బ్యాంకు సేవలు తరానికి మన కుటుంబానికి అండగా నిలుస్తుంది. కాబట్టి అలాగే ఇప్పుడు చెప్పాను ఈ చిన్నారుల పొదుపు ఖాతా 5వ తరగతి విద్యార్థి నుంచి మీకు పిల్లలకు జీరో